ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం భగవతే నమో వాసుదేవాయ. భగవతే ఓం నమో వాసు భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం నమస్కృత్యం చైవ నరోత్తమం నరం నరం చైవ జైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భగవతేరుత్తమశ్లోకే భక్తి భగవతి భవతి ఉత్తమ నైష్టకి. సుఖే భక్తిర్భవతి నైష్ఠికే. కృష్ణాయ భక్తిర్భవతి నైష్టికీ. వాసుదేవాయ కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 16 అధ్యాయంలో ధర్మదేవత అయిన ధర్మదేవత వృషభ రూపం అంటే ఎద్దు రూపంలో, భూదేవి ఆవు రూపంలో వాళ్ళిద్దరూ సంపాదించుకుంటున్న సంభాషణ మనం చర్చిస్తున్నాం. అందులో ఈ ధర్మదేవత భూదేవి చాలా విచారవదనంతో ఉండడాన్ని చూసి ఆ, ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. దాంట్లో ఫస్ట్ ధర్మదేవత ఏమని అడుగుతుందంటే, వ్యక్తిగతంగా తనకి ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న విషయాన్ని అడుగుతుంది. అది అడిగిన తర్వాత దాని నుంచి భూదేవి యొక్క రిప్లై రాకపోతే, ఏ సమాధానం ఏమీ రాకపోయేటప్పటికీ వైష్ణవులుగా ఇతరుల యొక్క వైష్ణవులు అన్నవారు పరదుఃఖిగా ఉంటారు కాబట్టి ఇతరుల యొక్క లోపాలను చూస్తూ వాళ్ళ యొక్క దుఃఖాలను చూసి ఆమె దుఃఖిస్తుందేమో అని చెప్పి దానికోసం అడగడం మొదలుపెట్టింది. అందులో అడుగుతూ స్త్రీలు వీళ్ళందరూ కూడా అనాథలుగా ఉండడం వలన, లేకపోతే వాళ్ళకి ఈ ప్రజలకి భవిష్యత్తులో వచ్చే కష్టాలని ఆలోచిస్తున్నావు, దుఃఖిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ప్రశ్న అడుగుతుంది. దాన్ని చర్చిస్తున్నాం. దాంట్లో నెక్స్ట్ అడిగిన ప్రశ్న మనం చూద్దాం. కిం క్షత్రబంధూన్ కలినోపసృష్టాన్ రాష్ట్రాన్ని వైతైరవరోపితాని ఇతంస్తతో వాసన పానవాసః స్నాన వ్యయోన్ముఖ జీవలోకం. నామమాత్ర పాలకులందరూ కలియుగ ప్రభావంచే భ్రమ చెంది రాజ్యపాలన వ్యవహారములన్నింటినీ సంక్షోభమును గురి చేయుచున్నారు. నీవు దానికరికే వగచుచుంటివా? జనసామాన్యం నేటి కాలమున ఆహారము, నిద్ర, పానము, మైథునాది విషయములందు నియమములకు పాటింపక ఎచ్చోటనైనను వాటిని కావించుటకు సంసిద్ధులవుతున్నారు. ఆ కారణం నీవు అప్రసన్నతకు గురి అయితివా? క్షత్రబంధున్ కిం కిం అంటే ఒకవేళ, క్షత్రబంధున్ ద్విజబంధువులాగా క్షత్రబంధు. క్షత్ర అంటే క్షత్రియులాగా, క్షత్ర అంటే రక్షించేవాడు, గాయపడిన వాళ్ళకి రక్షించి వచ్చేవాడు. అంచేత అటువంటి క్షత్రబంధు, ద్విజబంధు అంటే ఎలాగైతే ద్విజుడుగా ఉంటూ ద్విజుడికి ఒక లక్షణాలు లేకుండా ఉండడాన్ని ద్విజబంధు అంటాడు. ద్విజుని చెప్పుకుంటారు కానీ దాని లక్షణాలు ఉండవు. ద్విజబంధు అంటే చాలామంది ఇప్పుడు చూస్తారా, నేను ఫలానా వారు అబ్బాయినండి, ఫలానా మనవనండి, వాళ్ళ పేరు మీద వీళ్ళు బతకడం అనమాట. వాళ్ళకంటే ఇంకా అర్హత ఉండదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు, తాతలో వాళ్ళ అర్హతను బట్టి వీళ్ళు దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఏదో సాధిద్దామని చెప్పి ఆలోచిస్తుంటారు. అదేవిధంగా ద్విజబంధు అంటే ద్విజులుగా వాళ్ళకి లక్షణాలు ఉండవు, కానీ ద్విజులు అని చెప్పి మా తాత ద్విజుడు, మా నాన్న ద్విజుడు కాబట్టి నేను ద్విజుడిని అని చెప్పుకుంటూ బతకడానికి ప్రయత్నించే వాళ్ళందరినీ ద్విజ బంధువులు అంటారు. అలాగే క్షత్రబంధు అంటే క్షత్రిని అని చెప్పుకుంటూ క్షత్రియ లక్షణాలు లేని వాళ్ళందరినీ క్షత్రబంధువులు అంటారు. కలినో ఉపసృష్టాన్, కలిన అంటే కలియుగంలో, కలి ప్రపంచంలో ఉపసృష్టాన్ భ్రమించి రాష్ట్రాన్ని తైరవరోపతాని, రాష్ట్రాన్ని రాజ్యాన్ని, రాజ్యకలాపాలన్నీ వాళ్ళు అవరోపితాని. ఆరోహ అంటే పైగల, అవరోపితాని అంటే కింద తీసుకొచ్చాడు. అంటే రాష్ట్రం తాలూకా ప్రగతిని మొత్తాన్ని కింద తీసుకొచ్చాడు, జనాల్లో ఉన్న దాన్ని మొత్తం కింద తీసుకొచ్చాడు. అంటే పతనం చేసాడు, పతనానికి గురి చేయడు. ఎవరికైతే లక్షణాలు లేకుండా వాళ్ళు ఆ పనిని చేయడానికి ప్రయత్నిస్తారో ఏమవుతుంది, తప్పులు చేస్తారు, అంతే కదా. చేసే సామర్థ్యం లేకుండా చేస్తే వాళ్ళందరూ తప్పులు చేస్తారు. సో అదేవిధంగా క్షత్రియ ధర్మంలో క్షత్రియుడిగా అర్హత లేకుండా క్షత్రియుడిగా వ్యవహరిస్తే ఏమవుద్ది, ఆ రాజ్యాన్ని
రాజ్యానికి కష్టాలు తీసుకొస్తారు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పతనం అయ్యేటట్టుగా చేస్తారు. అంచేత అలాగా ఇప్పుడున్న వాళ్ళందరూ రాజ్యపాలకులందరూ కూడా ఎవరికి అర్హత లేకపోయినా వాళ్ళందరూ రాజ్యపాలకులుగా పదవుల్ని స్వీకరించి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ సంక్షోభాలను తీసుకొస్తున్నారు. దాన్ని తలుచుకుంటూ నువ్వు చింతిస్తున్నావా? మేము మా గురువు గారిని ఒకసారి ఇలాగే మాట్లాడే సందర్భాల్లో వచ్చి అడిగా. ఇప్పుడు ఈ మధ్య ఇస్కాన్లో కూడా భక్తి చేస్తూ కూడా ను, ఈ గొడవలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి, కారణం ఏంటి అని. అందరూ స్వార్థపరులుగానే ఉంటున్నారు. వాళ్ళ యొక్క అందరికీ తెలుసు, లెక్చర్లు ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ చేస్తే అప్పుడు అన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాయకులు అయిపోతున్నారు. ఎందుకంటే దేన్ని బట్టి? వారి యొక్క స్కిల్ని బట్టి, నేర్పరితనాన్ని బట్టి. కానీ ఆధ్యాత్మిక సంస్థల్లో నాయకులు అవ్వాల్సింది వాళ్ళ యొక్క నేర్పరితనాన్ని బట్టి కాదు, వారి యొక్క భక్తి భావాన్ని బట్టి నాయకులు అవ్వాలి. ఎప్పుడైతే నాయకుల్లో, ఆధ్యాత్మిక సంస్థల నాయకుల్లో ఆధ్యాత్మిక చింతన ఉండదో అటువంటి వాళ్ళు నాయకులు అయినప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు భక్తి మీద కంటే వాళ్ళు కూడా పదవులను ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. లేదంటే పలుకుబడి ఎలా సంపాదించాలో ఆలోచిస్తూ ఉంటారు. అంచేత అందరూ భక్తి చేయడానికి బదులు పదవుల కోసమే తహతహలాడుతూ ఉంటారు. ఆ విధంగా సంక్షోభానికి గురవుతూ ఉంటారని చెప్పి చక్కగా వివరించారు. అంచేత క్షత్రబంధువులు అంటే అర్హత లేని వాళ్ళని పదవుల్లో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ సంక్షోభం తీసుకొస్తారు. అందుకనే నాయకుడు అన్న వాళ్ళకి ప్రత్యేకించి ఆధ్యాత్మిక సంస్థల్లో నాయకులు అన్న వాళ్ళకి వారి యొక్క స్కిల్ కంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్, బుద్ధి కుశలత కంటే వారి యొక్క ఆధ్యాత్మిక చింతన ఆధారంగా వాళ్ళని నాయకులు చేసినప్పుడు ఆ ఆధ్యాత్మిక సంస్థలు ప్రగతికి దారితీస్తాయి. లేకపోతే అవన్నీ కూడా సంక్షోభాన్ని తీసుకొస్తాయి సమాజానికి. అందుకనే ఈ మధ్య ఆధ్యాత్మిక సంస్థల పేర్ల మీద ఏమున్నాయో అవన్నీ కూడా సంక్షోభాలకి దారి చేస్తున్నాయి. అందుకని ఇప్పుడు మత మార్పిడి, మత ప్రచారం అంతా దేని మీద అవుతుంది? హింస, ద్వేషం, ఒకరినొకరు దేశించుకోవడం, దేని మీద జరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్లో ఛానల్స్ అన్నీ కూడా అంతే. ఒక సంస్థ ఇంకొక సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ పేరు మీద, ఆధ్యాత్మిక పరిరక్షణ పేరు మీద జరుగుతున్నవన్నీ కూడా ఏంటంటే అది వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సంస్థని పరీక్షించాలనుకంటే వారి యొక్క స్వార్థం, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అవ్వాలనో, వ్యూస్ రావాలనో ఆ ఉద్దేశం మీద తీసినవే తప్ప నిజమైన ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక పరిరక్షణ మీద తీసేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకని వీళ్ళందరూ కూడా నాయకత్వాన్ని వహిద్దాం అనుకుంటున్నారు, కానీ నాయకత్వ లక్షణాలు లేకపోవడం కారణం. ఇటువంటి వాళ్ళు అవుతున్నారు, ఇవన్నీ అవబోతున్నారు కాబట్టి అవన్నీ చూపిస్తున్నావా అని చెప్పి అడుగుతున్నారు. ఇందులో కొన్ని అప్పుడు జరుగుతూ ఉండొచ్చు, కొన్ని జరగబోతూ ఉండొచ్చు. ధర్మదేవత ఇవన్నీ చూస్తూ రాబోయే వాటిని కూడా ఆలోచిస్తూ, అందుకని నిజమైన వైష్ణవుడు అప్పుడు జరుగుతున్న సంక్షోభం కోసమే కాకుండా రాబోయే సంక్షోభం కోసం కూడా ఆలోచించి తన యొక్క నడవడికను మార్చుకుంటాడు. అది నిజమైన వైష్ణవ నడవడిక. అంచేత ఇక్కడ నువ్వు భవిష్యత్తు జరగబోయే దానికోసం నువ్వు బాధపడుతున్నావా? ఈ రోజుల్లో జనసామాన్యం ఆహారం కోసం కానీ నిద్ర, పానం, మైథున్యమాది విషయాలు నియమాలు పాటింపక ఎచ్చటను ఏ విధంగానే చేస్తున్నావు. దానికోసం నువ్వు అప్రసన్నతకు గురయ్యావా? తెలుసు, ఇప్పుడు ఏది పడితే తినేస్తున్నారు అనకూడదు, కానీ ఇప్పుడు నరమాంసానికి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడండి. సంచేత మనుషులు ఏం తింటున్నారు అనేది కూడా
అర్థం లేకుండా పోయింది. ఆ అమ్మేవాడికైనా బుద్ధి ఉండదు, తినేవాడికైనా అంతకన్నా బుద్ధి ఉండదు. ఆ రెండు చేయడానికి పర్మిషన్ నాయకులకి ఎంత బుద్ధి లేదు చూడండి, ఆలోచించవచ్చు మనం. ఇంచేత ఈ ఆహారంలో కానీ నిద్ర, పడుకోవాలి, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు లెగుస్తారో తెలియదు. అంత దరిద్రం చండాలంగా ఉంటుంది. ట్రైన్లో ప్రయాణం చేయాలని నాకు చిరాకు వస్తుంది. రోజంతా పడుకుని ఉంటారు, ఏం పడుకుంటారో తెలియదు, ఎలా పడుకోబుద్ధి చేస్తుందో. పక్కన వాడికి ఇద్ది, అరే వాడి సీట్ తద్దుకోవాలి, మిడిల్ మిడిల్ బెర్త్లో పడుకుంటాడు. ఆ కింద బెర్తాడు కింద బెర్తాడు కష్టం, పై బెర్తాడికి కష్టం. అయినా సరే వాడు లేగరు. ఏమంటే నా సీట్ నేను పడుకుంటాను అన్నమాట. పక్కన ఇబ్బంది సంబంధం లేదు. తనకు నచ్చిన పడుకోవాలి, తను నచ్చిన లెగాలి, తను నచ్చిన కూర్చోవాలి. ఉం? పానం. ఇంతకుముందు నా చిన్నప్పుడు కూడా చూశాను, ఎవరైనా తాగాలంటే దొంగచాటుకి వెళ్ళి తాగేవారు. పబ్లిక్గా బాటిల్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇటు సిగ్గు ఏమీ లేవు. నేను నేను కల్లా చూశాను, నా నా ఎదురు సీట్లో కూర్చున్న ఫ్యామిలీ కూర్చుని ఆయనకి బాటిల్లో పెట్టి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, కొడుకు ఉన్నాడు, కోళ్ళు ఉన్నారు, పిల్లలు మనవాళ్ళు ఉన్నారు, అందరూ. వాళ్ళందరి ముందు ఆమెమో ఆ భర్తకి ఇస్తుంది. ఏమనాలి? నియమాలు కానీ అసలు సిగ్గు ఉన్న భయం అన్ని అన్ని వదిలేసి ఇష్టానుసారం తయారవుతున్నారు. మైథునం అడగక్కర్లేదు. సో ఈ విధంగా ఇదని పాటింపుగా ఎచ్చోటనైనను వాటిని కావించడం సంసిద్ధులు అవుతున్నారు. అందుకని దాన్ని చూసి నువ్వు అప్రసన్నత గురి అవుతావా అని చెప్పి ఈ ధర్మదేవత భూదేవతని అడుగుతున్నారు. ఎందుకని భూదేవత రాబోయే వాటిలన్నింటినీ చూడగలదు. అవి చూస్తూ వాటిని తలుచుకుని బాధపడుతున్నావా అని నేను ఇదవుతూ అడుగుతున్నాడు. హీనమగు జంతువులు ఎందును గోచరించినటువంటి కొన్ని సాధారణ జీవనావసరములు కలవు. గోచరించినటువంటి అంటే ఆ జంతువులు కూడా కనబడేవి కొన్ని ఉన్నాయి. అవియే ఆహార, నిద్ర, భయం అవుతుంది. ఈ దేహ అవసరములు మానవులు ఎందును మరియు జంతువులు ఎందును కలవు. కానీ మానవుడు అట్టి దేహ అవసరములను జంతువులే గాక మానవుల మాదిరి పూర్ణము కావించుకునవలెను. అది మానవుడికి జంతువుకి 4 సమానమే. కానీ మానవుడు జంతువుల కంటే నాగరికత కలిగిన వాడు అన్నప్పుడు ఆ నాగరికత అన్నది సభ్యతను బట్టి ఉంటుంది. ఆ సభ్యత ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు నాగరికత కాదు ఆయన. అంచేత మనం మనుషులు జంతువుల కన్నా నాగరికులు అని అనిపించుకోవాలి అనుకుంటే మన సభ్యతగా వ్యవహరించాలి. వారు తినేది మనం తినేది ఒకటే అయినా మన సభ్యతను బట్టి మన యొక్క గౌరవం అనేది ఉంటుంది, నాగరికత అనేది ఆధారపడుతుంది. అంటే మనిషి నాగరికుడు అని అనిపించుకోవాలంటే సభ్యతగా వ్యవహరించడం అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకోలేనప్పుడు అప్పుడు మనిషికి జంతువుకి తేడా ఉండదు. అప్పుడు మనిషి కూడా అనాగరికుడు అయిపోతాడు. అవి కూడా ఎక్కడ పడితే కూర్చుని తినేస్తే మనం కూడా కూర్చుని తిని అవి కూడా ఎక్కడ పడితే అక్కడ 1 నెంబర్ 2 నెంబర్ వెళ్తుంటాయి. కొన్ని విషయాలు నాకు చూస్తుంటే చాలా బాధ వేస్తుంటుంది. చాలా జంతువుల కంటే హీనంగా అయిపోతుంటాం. ఆ విధంగా కొన్ని మనం చేస్తుంటే జంతువులకి మనకి తేడా ఉండదు. ఆ సభ్యత లేనప్పుడు, ఆ వివేకం విచక్షణ లేనప్పుడు. సో ఇటువంటి మనం
జంతువులు, అందుకని ప్రభుపాద అంటున్నారు, అట్టి దేహావసరములు జంతువులే కాక మానవుని మాదిరి పూర్ణం కావించుకునేవాళ్ళు. అవి తప్పదు. ఆహార నిద్ర మధులు అన్నవి మనకు కూడా తప్పవు. కానీ వాటిని మనం మనుషులుగా వ్యవహరించి మనుషులుగా మనం తీర్చుకోవాలి. అంతే తప్ప జంతువుల్లో వ్యవహరించి జంతువుల మాదిరిలోనే మనం కూడా ఆ కోరికలు తీర్చుకుంటే జంతువులకి మనకి తేడా ఉండదు. అందుచేత మనం అది వదులుకోకూడదు. ప్రభుపాలు ఇంకా ఉదాహరణతో పాటు చెప్తున్నారు. మగ శునకం ఆడ శునకం ఎటువంటి సంకోచం లేకుండా నలుగురి ఎదుట సంభోగం చేయవచ్చును. కానీ మనుషులు ఆ విధంగా అనాగరికముగా ప్రవర్తించడం ఆ కార్యం నేరంగా పరిగణింపబడి అతడు శిక్షకు గురి అవును. ఈ రోజుల్లో అది శిక్ష ఉండేది బయట. వ్యభిచారం నేను ఇప్పుడైతే అన్ని లైసెన్స్, అన్ని పర్మిషన్లు, గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చి చేయకూడదు అని చేయిస్తుంది. అంచేత అటువంటి నేరాలు అన్నీ పోతున్నాయి ఇప్పుడు అటువంటి. అంచేత ప్రభుత్వం అనగా సాధారణమైన దేహ అవసరం తీర్చుకుంటూ సైతం మానవుడు కొన్ని నియమ నిబంధనలు కలవు, శాస్త్ర ప్రకారం ఇవి ఉన్నాయి. అంచేత ఈరోజు ఏదో మనం నేను విప్లవాత్మక సంస్కారాలు సంస్కృతి తీసుకొస్తామని చెప్పి ఏదో ఇచ్చేసేస్తారంటే శాస్త్రపరంగా సమ్మతం లేవు అవి. వాటికి మనం ప్రభుత్వం అంగీకరించవచ్చేమో, కానీ ప్రకృతి అంగీకరించదు. ప్రకృతి నియమాలు మనం విరుద్ధంగా వెళ్తున్నాం. ప్రకృతి ఖచ్చితంగా దండిస్తుంది దానికి పర్యవసానం మనం ఎదుర్కోవాలి. ప్రకృతి పర్యవసానాలని ప్రభుత్వం కూడా అరికట్టలేదు. ఓకే, ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి ఎవరైనా రావాలంటే మనం బార్డర్ దగ్గర సెక్యూరిటీలు పెట్టచ్చు, బాంబులు పెట్టచ్చు, లేదా ఏం చేయొచ్చు, కూల్చేస్తామని చెప్పి ఏదైనా చేయొచ్చు. కానీ ఒక నది తన ఆనకట్టను తుంచుకొని బయట వస్తే ఎవడేం చేయలేడు. ఒక నది ఎండిపోతే ఎవడేం చేయలేరు. ఒక తుఫాను ఇండియా నుంచి పాకిస్తాన్లో, కానీ పాకిస్తాన్ ఇండియాలోకి వస్తే ఏ ప్రభుత్వం ఆపలేదు. ఇవన్నీ ఎవరు ఏం చేయలేరు. ప్రకృతి కానీ వైపరీత్యాలతోటి దాన్ని ఏం శిక్షించాలనుకుంటే ఏ గవర్నమెంట్ కూడా ఆపలేదు. అమెరికా లాంటి శక్తివంతమైన దేశమైనా తుఫాను వస్తుందంటే ఏం చేయమంటారు? ఖాళీ చేసి తీసుకెళ్ళిపోతారు జనాల్ని. అంతమించి ఇంకేం చేయలేరు. వాళ్ళు పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి, పెద్ద పెద్ద టెక్నాలజీ ఉంది. అమెరికాలో కూర్చుని వరల్లో ఏ మూలైన బాంబులు వేయగలరు, కానీ పక్కన తుఫాను మీద ఏం చేయలేరు. అంచేది ఎప్పుడైతే మనం ప్రకృతి నియమాలను ధిక్కరిస్తామో ఆ ప్రకృతి దండించడానికి రెడీ అయిపోతుంది. అంచేత మనం ఇక్కడ మన నియమాలు, మన మెజారిటీ ఓట్ల మెజారిటీ తోటి మనం నియమాలని మనం మార్చేసి యూనో తప్పుని ఒప్పుని చేసేవచ్చు, ఒప్పుని తప్పు చేయొచ్చు. కానీ శాస్త్రాన్ని మార్చలేము. శాస్త్ర సమ్మతం కానిది అది ఎప్పటికీ సమ్మతం అవ్వదు. అంచేది అది ఎప్పటికైనా మనం దాని ధిక్కరిస్తే ప్రకృతి నియమాల ప్రకారం మనకి దండన ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు అడుగుతారు, మీ భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడే చేసింది అది. ధిక్కరించారు కాబట్టి శిక్షిస్తున్నాడు. ధిక్కరించినప్పుడు ఎవడు అడగలేదే మీ భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని చెప్పి. శిక్షించినప్పుడు మాత్రం అడిగేస్తారు, భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు అని చెప్పి. అంచేత ప్రతిదానికి మనం ఎదురు తీసుకోవాల్సిందే, తప్పించుకొని వెళ్ళలేము. అంచేత మనం ఇటువంటి దీన్ని మన నాగరికతను వదిలేసుకొని మనం చేస్తే దాని పర్యావరణాన్ని ఎదుర్కోవాలి. మనం వదిలిపెట్టి వెళ్ళలేం. అంచేత ప్రతి ఒక్కరికి మానవుడికి తన అవసరాలు తీర్చుకోవద్దని చెప్పలేదు, తీర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనం చూసుకోవాలి.
మనం ఇది చేసుకోవాలి. ఆ పద్ధతిని పాటించకపోతే మనం దానికి పర్యవసానం మనం ఎదుర్కోవాలి. ఏ, ఇక్కడ ప్రభుపాద వారు మళ్ళీ చెప్తున్నారు, నేటి కాలమైన జనులు నియమ పాలన లేకయే అటువంటి దేహావసరం తీర్చుకుంటేందుకు నియుక్తులవుతున్నారు. అటువంటి జంతు ప్రవృత్తి వలన కలిగిన ప్రమాదకర పరిణామాల దృష్ట్యా సాంఘిక నైతిక విలువల పతనము నిక్కముగా శోచనీయమైనది. దానివల్ల మనం ఏమవుతుంది, సాంఘిక యూనో ఈ నైతిక విలువలు పడిపోవడం వల్ల ఇవన్నీ మనకి ఇది అవుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమపై ఆధారపడిన వారి స్వభావం వల్ల అప్రసన్నులై ఉన్నారు. నైతిక విలువలు పోతున్నాయి కాబట్టి మనకంటే మన కింద ఉన్న వారి నైతిక విలువలు పాడైపోతున్నాయి కాబట్టి వాళ్ళని చూస్తూ మనకి చాలా ఆ, అప్రసన్నతగా ఉంటాం. ఏంటి పిల్లలు ఇలా తయారైపోతున్నారు అసలు అని చెప్పి. అలాగే వాళ్ళ పిల్లలు చూసి వాళ్ళ పిల్లలు చూసి వాళ్ళు అలాగే అనుకుంటుంటారు. సో ఇది కలియుగం జరగదు. అంచేత కలియుగ ప్రభావం కలిగి సంగత్యమునకు ఎందరో అమాయక బాలురు బలైనారన్న విషయం వారు ఎరగవలసి ఉన్నది. అందుకనే పూర్వం తాత మనవళ్ళు అనేవారు. ఎందుకని తాత మనవాళ్ళు తాతల దగ్గర ఉండేవారు. అప్పుడు ఏమైందంటే తాత తన నియమాలు చెప్పాడు, ఇలా వ్యవహరించాలి ఆయన ఇలాగని చెప్పి ఆయన నేర్పేవాడు, తల్లిదండ్రులు కాదు. ఎందుకని తల్లిదండ్రులు ఆల్రెడీ ఒక స్టెప్ దిగజారిపోయారు, వాళ్ళు నేర్పతే ఇంకా దిగజారిపోతారు. అందుకని తాత నేర్పితే కనీసం తల్లిదండ్రుల స్థాయిలోనే ఉంటారు. అందుకని పూర్వం మనవాళ్ళని అందరినీ తాతల దగ్గర ఉంచేవారు. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు లేకపోయేటప్పటికీ ఎవరి దగ్గర ఉంటున్నారు, తల్లిదండ్రులు కూడా దగ్గర కూడా ఉండడం లేదు, ఆయిల్ దగ్గర డే కేర్ల దగ్గర ఉంటున్నారు. వాళ్ళే నేర్పుతారు. వాళ్ళకి కావాల్సిన డబ్బు కోసం వాళ్ళు పెట్టుకున్నారు దాన్ని. ఎందుకు పనిచేస్తుంది, డబ్బు కోసం పనిచేస్తుంది. ఎవరు మన పిల్లల మీద ప్రేమ కోసం పనిచేయడం లేదు. అంటే అవి నేర్పేవన్నీ కూడా అటువంటి స్వార్థపూరితమైన ఇవే నేర్పుతుంది. డే కేర్ పెడితే వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, మన పిల్లల మీద ఏదో ప్రేమ కొద్ది కాదు, అరే పాపం వీళ్ళు వెళ్తున్నారు వాళ్ళ పిల్లలు చూసుకుందామని కాదు, వాళ్ళ డబ్బుల కోసం. వాళ్ళు నేర్పితే అటువంటి స్వార్థపూరితమైనవి నేర్పుతారు. మనం ఈ విధంగా దూరం అయిపోయే సంస్కృతికి మనం పతనం చెందుతున్నాం. రాను రాను నైతిక విలువలన్నీ దిగజారిపోతున్నాయి. ఎంతేని మన యొక్క దీనివల్ల. ఇది ఇంకా చాలా మంచి మంచి విషయాలు రాశారు. చదవండి, చాలా బాగుంటుంది. సో ఇలాగా దీనికోసం నువ్వు చింతిస్తున్నావా అని చెప్పి అడుగుతున్నాడు. ఇంకేమవుతున్నాడు, యద్వాంభతే భూరి భరావతార కృతావతారస్య హరేర్ధరిత్రిః అంతర్హితస్య స్మరతి విసృష్టా కర్మాణి నిర్వాణ విలంబితాని. ఓ భూమాత, పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు నీ భూరి భారమును తగ్గించుటకే స్వయంగా అవతరించున్నాడు. ఆ దేవదేవుడు ఇచ్చుట కావించిన కర్మలన్నీ దివ్యములైనవి మరియు మోక్ష మార్గమును పటిష్టము చేయనట్టివి. ఇప్పుడు అతని సన్నిధికి నీవు దూరమైతివి. బహుశా నీవు ఇప్పుడు ఆ కర్మలను తలచు వాటి అభావమున పరితపించుచుండవచ్చును. ఇలాంటి ఎన్నో అరాచకాలు ఇట్లా జరుగుతున్నాయి. వీటన్నిటినీ దూరం చేయడానికి, ఇటువంటి దూరం చేసే మనుషులందరినీ శిక్షించడానికి దేవాదేవుడు పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవానుడు కృతావతారస్య, కృత అంటే చేయడం, భూరి భరావతార. భూరి అంటే గొప్పలు సాధువులు అని. భూరి జనులు అంటే సాధువులు, గొప్ప జనులు, మహాత్ములను. భూరి భరావతార, భారాన్ని తగ్గించడానికి. సంచాత ఈ విధంగా ఆయన వచ్చాడు. హరే
హరి అర్ధరిత్రి, హరి అర్ధ ధరిత్రి. ధరిత్రి అంటే నీ భూమాత, ఓ భూమాత నీ యొక్క. సో ఈ విధంగా నీ యొక్క భూరి భారాన్ని తగ్గించడానికి ఆయన అవతరించాడు. ఆయన యొక్క స్పర్శతో ఇన్ని రోజులు పులకరించిపోయావు. ఆయన యొక్క కార్యాలన్నీ నీ మీద చేస్తుంటే అవన్నీ చూసి నువ్వు మురిసిపోయావు. ఈరోజు ఆయన విడిచి వెళ్ళిపోయినందుకు అవన్నీ తలుచుకుంటూ నువ్వు చింతిస్తున్నావా, బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతున్నాడు. సో ఈ విధంగా అంటే ధర్మరాజు రకరకాలుగా చేస్తున్నాడు. ఇది చాలా బాగుంటుంది. ఇది చిన్న భాష్యం అయినా చాలా మంచి భాష్యం. మనసులో చదువుదాం. శ్రీకృష్ణ భగవానుని కర్మలలో ముక్తిను ఒకటే ఉన్నది. కానీ ఆ కర్మలో నిర్వాణము ముక్తి ద్వారా వనగూడిన ఆనందము కనను అధిక రసపూర్ణంలో ఉన్నవి. భగవంతుడు చేసే కార్యాల్లో ముక్తి అన్నది ఒకటి. సో ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఈ ముక్తి నిర్వాణం నిర్వాణంలో వచ్చే ఆనందం కంటే ఎన్నో రెట్ల ఆనందాన్ని అనుభూతి పొందుతాం ఈ లీలల్లో మనం భాగస్వామ్యం. ఈ లీలలు మనం చర్చించడం ద్వారా, ఈ లీలల్ని మనం స్మరించడం ద్వారా నిర్వాణంలో పొందే ఆనందం కంటే ఎన్నో రెట్ల ఆనందాన్ని మనం అనుభూతి పొందుతూ ఉంటాం. కనుకనే శ్రీల జీవగోస్వామిని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు నిర్వాణ విలంబితాని అను పదమును ముక్తి విలువలను తగ్గించినది అనుచు వంచినారు. నిర్వాణ విలంబితాని, లాస్ట్ పదం కర్మాన్ని నిర్వాణ విలంబితాని అంటే కర్మలన్నీ ఎలాంటివంట నిర్వాణం వచ్చే విలంబితాని వచ్చే ఆనందాన్ని తగ్గించేది. అంటే భగవంతుడి యొక్క ఆ లీలల్ని మనం స్మరిస్తూ వాటిని కానీ మనం సరైన దృక్పథంలో సరైన భావంతో మనం ఆస్వాదించగలిగితే నిర్వాణం యొక్క పొందే ఆనందాన్ని ఇదేం ఆనందం అన్నట్టుగా మనం అంటే ఆనందక స్థాయిని తగ్గించేస్తుంది. ఎప్పుడైనా చూడండి, మనకి ఏదైనా ఒకటి ఇంతవరకు మనం ఒకటే అనుకోవడం, అంతకన్నా మంచి వాళ్ళు ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం, వాళ్ళని ఆటోమేటిక్గా మనం పట్టించుకోవడం మానేస్తాం. అలాగే నిజమైనగా కృష్ణ లీలని మనం ఆస్వాదించడం సరైన దృక్పథం ఆస్వాదించగలిగితే అప్పుడు మనం ఈ నిర్వాణం ముక్తి అనే పదాన్ని మనం స్మరించాం, దానికోసం ఆలోచించాం. ఎందుకంటే దాని వచ్చే ఆనందం ఈ ఆనందం కంటే ఎంతో తక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళు జీవగోస్వామి విశ్వనాథ చక్రవర్తి వాళ్ళు నిర్వాణ విలంబితాన్ని అనే పదానికి ముక్తి విలువను తగ్గించేది అని చెప్పి అనువాదం చేశారు. వాస్తవ నిర్వాణ స్థితిని సాధించుటకు తీవ్ర తపం ఆచరించవలసి ఉన్నది. కరుణాపూర్ణ భగవానుడు భూభారం నశింపజేయుటకు అవతరించును. కేవలం అట్టి కర్మలను స్మరించుట ద్వారా మనుషుడు నిర్వాణ సుఖమును కూడా తిరస్కరించి భగవత్ సాహచర్యమును పొంది ఆ దేవదేవుని ప్రేమయుత సేవలో నిత్యముగా నియుక్తుడగుటకు దివ్యమగు భగవద్ధామమును చేరవచ్చును. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క భగవద్ యొక్క భగవంతుడు చేసిన కార్యాల్లో లీలాన్ని మనం స్మరిస్తామో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా నిర్మాణ మనం వదిలిపెట్టేస్తాం. ఆ కోరికను వదిలిపెట్టేసి భగవంతుడు సేవ చేసుకుని ఆ భగవంతుడి సేవలో ఆ లీలలో మన భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఆ కోరికలతో మనం ఆ ఆనందంలో మనం ఎలాగా మన టైం వెళ్ళిపోతుందో తెలియకుండా మన ఆనందంగానే అనుభూతి పొందుతూ ఉంటాము అని చెప్పి ఇక్కడ ప్రభుపాల్ వారు భాష్యంలో ఆ భాషల్లో నిర్వాణ విలంబితాన్ని అన్న పదానికి చాలా చక్కగా ప్రవచనం అర్థాన్ని ప్రభుపాల్ వారు వివరించారు. ఇక్కడ కృష్ణ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, భగవంతుడు నీ యొక్క భారాన్ని తగ్గించడానికి అవతరించాడు.
ఆ అవతారం అవతరించినప్పుడు ఆయన చేసిన కార్యాల యొక్క స్మరణ ఈ ముక్తి వల్ల కలిగించే ఆనందాన్ని విలవిలపోయేటట్టు చేశాయి. ఎందుకని? ఆ యొక్క కార్యాల్లో ఉన్న ఆనందం, మధురత్వం అలాంటిది. అవంత మధురమైనవి కాబట్టి వాటి వాటి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించిన వాళ్ళు ఎవరు కూడా ఈ నిర్వాణం వల్ల కలిగే ఆనందాన్ని కోరుకోరు. ఇంకా ఇంకా అడుగుతాడు, ఇంకేం అడుగుతున్నాడు? ఇదం మమాచక్ష్వత్తవాధిమూలం వసుంధరేయేన వికర్షితాసి కాలేన వాతే బలినాం బలీయసా సురాచితం కిం హృతమంబ సౌభగం. ఓ భూమాత, నీవు సర్వసంపదలకు నెలవైన దానవు. నిన్ను ఈ విధంగా కృషింపజేసిన కష్టములకు మూల కారణమును నాకు తెలియజేయము. అత్యంత బలవంతులనే జయించినట్టు బలీయమైన కాలంచే దేవతలు కూడా ఆరాధనీయమైన నీ సౌభాగ్యమును దేవతలు కూడా ఆరాధనీయమైన నీ సౌభాగ్యమును బలవంతముగా ఆరింపబడినట్లు నేను భావించుచున్నాను. ఇక్కడ ఏమన్నాడు? భూమాత, నీవు సర్వసంపదలకు నెలవైన దానవు. నువ్వు సర్వసంపదలకి నెలకొల్పు. నిన్ను ఈ విధంగా కృషింపజేసిన కష్టములకు మూల కారణం నాకు తెలియజేయము. ఈ విధంగా నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నదాన్ని నువ్వు ఈ విధంగా నీ ఆనందం అంతా కృషింపజేయడానికి కారణం ఏంటో నాకు తెలియజేయము. అత్యంత బలవంతులనే జయించినట్టు బలీయమైన కాలముచ్చే దేవతలు కూడా ఆరాధనీయమైన నీ సౌభాగ్యము దేవతలు కూడా ఆరాధనీయమైన సౌభాగ్యము బలవంతంగా హరింపబడినట్లు నేను భావించుతున్నాను. కాలము చాలా బలమైన వాళ్ళని కూడా హరింపజేసింది. హిరణ్యకశిపుడు, రావణుడు వీళ్ళంతా చాలా బలమైన వాళ్ళు. వాళ్ళంతా దేవతలను కూడా వాళ్ళు ఓడించి అటువంటి బలవంతులను కూడా కాలం హరించేసింది. అటువంటి దేవతల్లో మళ్ళీ భగవంతుల యొక్క సహాయ కారణంగా మళ్ళీ దేవతలు వాళ్ళు కోల్పోయిన రాజ్యాన్ని కోల్పోయారు. అంటే ఒక విధంగా దేవతలు ఎన్నటికి కూడా వాళ్ళ యొక్క సుఖ సంతోషాలను కానీ కోల్పోరు. తాత్కాలికంగా దూరం అయినప్పటికీ కోల్పోలేదు. వాళ్ళు దూరం అయ్యారు. అటువంటి దేవతలు కూడా నీవు సౌభాగ్యాన్ని చూసి అటువంటి సౌభాగ్యాన్ని కోరుకుంటూ ఉన్నారు. అటువంటి సౌభాగ్యం ఈరోజు నీ చేత హరించిపోయింది అని నేను భావిస్తున్నాను. ఆ సౌభాగ్యాన్ని, ఆనందాన్ని ఇప్పుడు నీ దగ్గర చూడడం లేదు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? అలాగా దయచేసి నాకు తెలియజేయము అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ భాషల ప్రభుపాలు చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుని కరుణచే ప్రతిలోకము కూడా స్వర్గ సమృద్ధముగా సర్వసముద్రముగా సృష్టింపబడినది. శ్రీకృష్ణ కరుణతో ప్రతి ఒక్కటి కూడా సమృద్ధి, సర్వ విధాల సమృద్ధిగా సృష్టించబడ్డది, ఎటువంటి లోపం లేకుండా. దరిద్ర తలపై నివసించే వారి పోషణార్థము సంపద సమృద్ధిమై ఉండుటే గాక భగవానుడు అవతరించినప్పుడు స్వర్గలోక వాసులు సైతం ప్రియముతో ఆరాధించే రీతిలో పలు విధమైన వైభవములతో అలరారును. అలాగే భూమి కూడా తన మీద ఉన్న జీవులందరినీ సంరక్షించడానికి, పోషించడానికి సరిపడే విధంగా సమృద్ధిగా కావాల్సినంతగా అది కూడా సృష్టించబడింది. అంతేకాకుండా ఇంకా భూమికి ఉన్న గొప్పతనం ఏంటి? భగవంతుడు భూమి మీదే అవతరిస్తాడు. ఆ అవతరించినప్పుడు భూమి మిగతా స్వర్గలోకాల కంటే ఎన్నో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది. మిగతా స్వర్గవాసులు అందరూ కూడా భూమిలాగా ఉండాలనుకుంటారు. భూమి యొక్క దర్శించుకోవాలి, భూమి మీద ఉండి భూమిలో భగవంతుడి యొక్క లీలను చూడాలనుకుంటారు. అందరూ భూమిలో ఉండాలనుకుంటారు. ఎలాగైతే మనకంటే అమెరికా ఎన్నో రెట్లు
సుఖశాంతులతోటి ధన సంపదలతో వర్ధిల్లుతున్నప్పటికీ అక్కడ ఉన్న చాలామంది అమెరికా దేశస్తులు అందరూ వచ్చి మన ఇండియాలో తిరగాలనుకుంటారు. ఎందుకని? ఇండియాలో ఉన్న సంస్కృతి సంస్కారాలు అంత గొప్పవి. సో అదే విధంగా ఈ స్వర్గలోక వాసులందరూ ఎంతో ఆనందాన్ని, ఎంతో ఐశ్వర్యాన్ని అనుభవించి పొందినప్పటికి కూడా భగవంతుడితో సంబంధం ఉండడం వల్ల భూమి మీదకి వచ్చి భూమిని కూడా దర్శించాలనుకుంటుంటారు. వాళ్ళది కూడా దర్శనీయమైంది, ఆదర్శనీయమైంది, పూజనీయమైన నువ్వు యూనో నువ్వు అలాగా ఆనందంగా ఉండేదాన్ని ఒకనొకప్పుడు. కానీ భగవత్ సంకల్పం వచ్చే సమస్త భూమండల పరిస్థితి క్షణంలో మారిపోగలదు. అలా అటువంటి దాన్నంతటిని భగవంతుడు క్షణంలో మార్చేస్తాడు. తన ఇచ్ఛానుసారము ఆ దేవదేవుడు ఒక కార్యమును సంపన్నం చేయుట లేదా వినష్టపరచుట కావించుచును. భగవంతుడు తన యొక్క సంకల్పానుసారం ఒక కార్యాన్ని సిద్ధించడం కానీ లేదంటే దాన్ని విఫలం చేయడం కానీ చేస్తూ ఉంటాడు. తత్కారణమని ఎవరును తమను తాము సమస్తమును కలిగి ఉన్న వారమని కానీ లేదా భగవానునికి స్వతంత్రమని కానీ భావింపరాదు. అంచేత భగవంతుడి నిర్ణయానుసారం అన్నీ జరుగుతాయి కాబట్టి ఒకరు విజయం సాధించినా ఒకరు పరాజయం సాధించినా ఆ రెండు కూడా భగవంతుడి యొక్క సంకల్పాలే. అంచేత విజయం సాధించిన వాడు నేను భగవంతుడి అవసరం లేకపోయినా నేను సాధించగలను, నేను సాధించాలని అనుకోవడానికి లేదు. కోల్పోయిన వాడు నేను రక్షించుకోవాలని చెప్పి చింతించడానికి లేదు. రెండు కూడా భగవంతుడి నిర్ణయానుసారం అవుతుంది. అంచేత ఎవరు కూడా నాకు అన్నీ ఉన్నాయని విరవేగడానికి లేదు, భగవంతుడు లేకపోయినా నేను బతకగలని అనుకోవడానికి లేదు. ఎందుకని? ఇద్దరు కూడా భగవంతుడి యొక్క కరుణా కటాక్షల మీద ఆధారపడి ఉన్న వాళ్ళే. అంచేత ఈ విధంగా ప్రభుపాద వారు చాలా చక్కగా ఈ భాషలో రాశారు. సో ఎవరు కూడా విరవేగడానికి లేదు, ధనవంతుడు విరవేగడానికి లేదు, అలాగని చెప్పి లేనివాడు కూడా కుంగిపోవడానికి అవసరం లేదు. రెండు కూడా భగవంతుని యొక్క నిర్ణయానుసారమే జరుగుతున్నాయి ఏం జరిగినా. సో ఈ విధంగా ఈ వృషభుడు ధర్మదేవత కొన్ని రకాలైన ప్రశ్నలు భూమిదేవతను అడిగాడు. దీనికి సమాధానంగా భూమాత 25వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు సమాధానం చెప్తుంది. ఆ సమాధానం ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అది మొదలు పెట్టడానికి ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు చర్చించిన దాంట్లో కానీ ఇంతవరకు చర్చించిన దాంట్లో? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. అదే ప్రభు, అంటే మీరు సొసైటీ ఎట్లా ఉందని చెప్పి మీరు చెప్తున్నారు ప్రభుజీ. అంటే మనం ఇప్పుడు ఏం చేయలేం కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు ఎనీథింగ్ ఓన్లీ వాట్ వీ కెన్ డూ ఇస్ మనది మనం చూసుకోవడం తప్పితే మనం వాళ్ళని ఉద్ధరించడం మనం ఏం చేయలేం కదా ప్రభుజీ. మనల్ని ఉద్ధరించి ఎవరు వాళ్ళు అనుకుంటే ఏమవుద్ది? సొసైటీ ఏమవుద్ది? ఇండిపెండెంట్ అయిపోతుంది అంటున్నాను. ఎవరికి వాళ్ళు నన్ను నేను ఉద్ధరించుకుంటే చాలు, నన్ను సమయంగా ఉంటే చాలు అని అనుకుంటే సొసైటీ అంతా ఏమైపోద్ది? అంత సమయం అయిపోద్ది. సో మనం ఎవరినో ఉద్ధరించట్లేదు, మనల్ని మనం ఉద్ధరించుకొని మనం నడుచుకుంటే చాలు మంచిగా. ఎవరు అనుకుంటే ఈరోజు అంటే మాకు ఇక్కడ ఈరోజు నేను బృందావనంలో ఉన్నాను. మహారాజు గారు కార్తీక యాత్ర అరేంజ్మెంట్స్ కోసం వచ్చాను. ఇక్కడ చిన్న ఇదే అంటే లైటింగ్లు, ఫ్యాన్లు ఇవన్నీ నేను ఏదో చూస్తున్నాను, మానిటరింగ్ చేస్తున్నాను అన్నమాట. ఎక్కడ అవసరమైన ఉన్నాయా, అనవసరమైన ఉన్నాయా అని చెప్పి. ఇలా మన డ్రింకింగ్ వాటర్ స్టాల్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో 4 ఫ్యాన్లు పెట్టారు. అంటే నేను అడిగాను ఆయనకి, 4 ఫ్యాన్లు మీకు అవసరమా, ఎందుకు? మీరు దానికి ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. ఎంట్రీ దగ్గర కూర్చుంటారు కాబట్టి అక్కడ ఫ్యాన్ పెట్టిస్తాను, ఎగ్జిట్ దగ్గర ఫ్యాన్ అవసరం ఉంటుంది. మరి మిగతా 2 ఫ్యాన్లు ఎందుకు అవసరం ఉన్నా? లేదు, మధ్య నుంచి చాలా వేడిగా ఉంటుంది. చాలా వేడిగా ఉంటే మీకేం ప్రాబ్లం అంటే జనానికి చాలా ఇబ్బంది. అరే అక్కడ కూర్చునేది ఏం లేదు, నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు, దానికి అవసరం ఏముంది అన్న. అంటే ఆయన ఏమన్నారంటే
ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం, 2 ఫ్యాన్లు పెడితే మీకు ఖర్చు అయిపోద్దా అన్నారు. అక్కడ కరెక్టే, అన్ని లక్షల దగ్గర 2 ఫ్యాన్లు పెట్టుకుని అది కూడా రెంట్కి తెచ్చింది కాబట్టి రెంట్ మీద వాటి మీద పెద్ద ఖర్చు ఏమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2 ఫ్యాన్ల కోసం జనరేటర్ అయినా, 2 ఫ్యాన్ల కోసం 10 ఫ్యాన్ల కోసం అదే జనరేటర్ నేను తిప్పాలి. నాకు ఖర్చు పరంగా ఏది రాదు. కానీ అందరూ అలాగ అనుకుంటే ఏమవుద్ది, ఖర్చు తగ్గించడానికి ఎవడు కూడా ఆలోచించడు. ఇప్పుడు ఆయన 2 ఫ్యాన్లు తగ్గిందని ఇంకో ఫ్యాన్ తగ్గిందని ఇలా చేస్తే మొత్తం మీద ఓవరాల్గా 100 ఫ్యాన్లు తగ్గిపోతాయి. అవునా కదా? అంచేత మనం ఏంటంటే ఎవడు లేదు నా ఒక్క దగ్గరికి వచ్చేటప్పటికి వస్తుందా అన్న భావనలో మనం ఉన్నప్పుడు ఎవడు చెయ్యం. మన మటుకు మనం ఖచ్చితంగా మనం ఉండాలి. మిగతా వాళ్ళతో మన సంబంధం లేదు. మనిషిగా అది మన కర్తవ్యం, మన ధర్మం అది. మిగతా వాళ్ళు మనిషిగా వ్యవహరించకపోతే మనం కూడా వ్యవహరించకూడదు అని అనుకోవడం తప్పది. నేను మనిషిని అనుకుంటున్నప్పుడు మనిషిగా వ్యవహరించాను మనం. ఎవరు వ్యవహరించడం నేను ఎందుకు చేయాలి, వాళ్ళందరూ లేనిదంత నాకెందుకు అన్న భావనలో ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు రేపు ఏమైనా జరిగితే, అన్యాయం జరిగితే మనుషులకు లేరు, వీళ్ళు మనుషుల పశువుల ప్రవర్తిస్తాను అనే హక్కు మనకు కోల్పోతాం. ఎందుకంటే మనం కూడా అలాగే ఉన్నాం, మనం కూడా అలాగే వ్యవహరిస్తున్నాం వేరే వాళ్ళతోటి. మనకు మనం మన ధర్మంగా మనం నడుచుకుందాం, మిగతా వాళ్ళతో సంబంధం లేదు. అలాగ ఒక 100 మంది తయారైతే, 1000 మంది తయారైతే, ఈ భూమి మొత్తం మీద 1,000,000 మంది తయారైతే ఎంత ప్రభావం ఉంటుంది దాని మీద. మనం 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 ప్రవర్తిద్దాం. మనం వేరే మనం ఎవరు ఉద్ధరించక్కర్లేదు. ఓకే ప్రభు, ఇంకొక క్వశ్చన్ ప్రభు. అంటే ఇప్పుడు మనం సొసైటీలో ఉన్నప్పుడు మనకి రూల్స్ బ్రేక్ చేయడానికి భయపడుతుంటాము, బట్ మనం ఎలోన్గా ఉన్నప్పుడు మాత్రం మన మైండ్కి చాలా ఏదేంటది రూల్స్ బ్రేకింగ్కి చాలా ఎక్కువ ఫోర్స్ వస్తుంటుంది ప్రభు. అప్పుడు ఏం చేయాలి ప్రభు మరి అప్పుడు? అంటే అప్పుడు రియల్గా ఇట్స్ లైక్ యానిమల్ లాగా బిహేవ్ చేస్తుంది యాక్చువల్గా అప్పుడు మైండ్ అప్పుడు. ఎస్, అందుకనే మనకి ఇది ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనకి నేను చేసిన ప్రతిదానికి నేను అనుభవించాలి అన్న భావన మనలో ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనం ఇలా ప్రవర్తిస్తూ పెడతాం. ఆ భయం ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం చెయ్యం. ఇక్కడ మనం ఎక్కడ పడితే అక్కడ కార్ ఆపేసి మనం 1 నెంబర్ 2 నెంబర్కి వెళ్ళిపోతాం. అమెరికాలో అలా చేయగలవా? మీ జర్మనీలో చేయగలరా మీరు? ఎందుకని? దండిస్తారని భయం ఉంది. ఎందుకంటే ఎక్కడ వరకు కెమెరాలు పెడతారు, దొరికితే పెనాల్టీ వేస్తారు. ఆ భయం ఉంది కాబట్టి చేయాలని ఆలోచన కూడా రాదు మీకు. అలాగే ప్రకృతి నియమాలు మనం దండిస్తాయన్న భయం ఎప్పుడైతే మనలో పోతుందో మనం ఎటువంటి తప్పు చేయడానికైనా మనం వెనుకాడం. ఎప్పుడైతే ఆ భయం ఉంటుందో అప్పుడు మనం తప్పు చేయాలంటే భయపడతాం. ఆ భయం వల్ల కొంత నియంత్రించుకుంటాం. కొన్ని రోజులకి అది మన సహజ లక్షణం అయిపోద్ది, నియంత్రించుకోవడం. లేకపోతే ఆ భయం లేనప్పుడు ఏమవుద్దంటే పిచ్చిలోయడం. ఒక దొంగోడితో కొత్తవాడు అంటే వెళ్ళిపోండి, ఇప్పుడు మన ఒక దొంగోడితోటి ఒక యూనో రాళ్ళు దేటిన దొంగోడితోటి కొత్తవాడు వెళ్తే అంటే భయం లేదు, నీకెందుకు రా, నేను అన్నాను కదా, అయ్యో అలా ఎవరు చూడరు నీకు, వాడికంటే వాడికి అంటే వాడికి అంతే తెలుసు. కానీ కొత్తవాడు తెలుసు అది తప్పలే. ఆ భయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఒకసారి 2 సార్లు బ్రేక్ చేస్తూ వెళ్ళిపోతే అది మన సహజం అయిపోద్ది. ఎప్పుడైతే ఒకసారి 2 సార్లు ఎప్పుడైతే మనం నియంత్రించుకుంటామో అది నియంత్రించుకోవడం సహజం అయిపోద్ది. మనం ఎలా చెప్తే అలా మనసు అలా వెళ్ళిపోద్ది. బ్రేక్ చేయడం 4 సార్లు బ్రేక్ చేస్తే 5వసారి మనకు భయం కూడా ఉండదు. అదే అలవాటు అవుద్ది. అలాగే ఎలాగైతే బ్రేక్ చేయడం ఎలాగైతే అలవాటు చేసుకున్నామో
అలాగే నియంత్రించి కూడా అలాగే అలవాటు చేసుకుంటే నియంత్రణ కూడా అలవాటు సహజం అయిపోద్ది. ఓకే, అంటే సారీ. దిస్ అప్లైస్ టు ద మెంటల్ లెవెల్ ఆల్సో ప్రభుజీ. అంటే మనం ఫిజికల్ లెవెల్ చాలా మనం అప్పుకుంటున్నాం, కానీ మన మెంటల్ లెవెల్ మాత్రం అసలు అది కంప్లీట్ గా డిఫరెంట్ ఫోర్స్ ఉంటుంది ప్రభుజీ. ఎస్, మెంటల్గా కూడా ఏంటంటే మనకు కొద్దిగా భయం, భగవంతుడు నన్ను చూస్తున్నాడు, నా మెంటల్ స్థితిని కూడా భగవంతుడు గమనిస్తున్నాడు అన్న భయం ఉన్నప్పుడు మనం అది కూడా కొద్దిగా నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం దాన్ని గుర్తించాం, జనాల వరకే గుర్తిస్తూ ఉంటాం, అది ప్రాబ్లం. భగవంతుడు దాన్ని కూడా రికార్డింగ్ చేస్తున్నాడు, నాలో ఈ కోరికలను రికార్డ్ చేస్తున్నాడు, రేపు ఎప్పుడైనా మళ్ళీ నాకు వేరే జన్మలో అటువంటి జన్మని ఇచ్చేస్తాడు అన్న భయం ఎప్పుడైతే ఉంటుందో మనం అది కూడా ఆలోచించడం మొదలు పెడతాం. నాకు విచ్చలవిడిగా ఎవరితో పడితే సెక్స్ చేయాలని ఉంది, లేదా విచ్చలవిడిగా ఎవరితో పడితే అమ్మాయిలతో తిరగాలని ఉంది, లేదా అబ్బాయిలతో తిరగాలని అలర్బాలు ఉన్నప్పుడు ఏం చేస్తుంది, నెక్స్ట్ జన్మ మనకి జంతు జన్మ ఇస్తాడు. అప్పుడు విచ్చలవిడిగి ఎవరితో పడితే అది వెనకాల తిరగచ్చు. ఆ భయం ఎప్పుడైతే ఉందో, ఎందుకంటే భగవంతుడు లోపల ఉన్న దాన్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నాడు, ఇల్లే కోరుకుందని. ధ్రువ మహారాజు నారాయణ దగ్గరికి వెళ్ళి చెప్పలేదు నాకు రాజ్యం కావాలని చెప్పి, కానీ అంత చేసిన తపస్సు దానికోసమే కదా, మనసులో ఉన్న కోరికను తెలుసుకుని దానికి అలా లోకాన్ని ఇచ్చేసాడు ఆయన. అలాగే బలి మహారాజు ఇంద్రుడి పదవి అవ్వాలని చెప్పి ఆకాంక్ష ఉంది, అంచేత ఉద్ధరించినప్పటికి కూడా వచ్చే మనమంత్రంలో నువ్వే మా బలి ఇంద్రుడు అవుతావని చెప్పి వరం కూడా ఇచ్చేసాడు, మళ్ళీ ఇంద్ర పదవి కూడా ఇచ్చేసాడు. ఆ కోరిక వల్ల ఆయన భగవంతు దర్శనం అయినప్పటికి కూడా భగవద్ధాం వెళ్ళలేకపోతున్నాడు బలి మహారాజు, ఇంక ఇక్కడే ఉంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ మనవంతరం కూడా ఇక్కడే ఉండాలి ఇంద్రుడిగా. చూడండి, ఆ ఒక్క కోరిక ఎంత డిలే చేసుకున్నాడు. ప్రహ్లాదుడు వెళ్ళిపోయాడు, బలి మహారాజు ఇక్కడే ఉన్నాడు ఇంకా. ప్రహ్లాద్ చిరంజీవి అంటారు కదా అని ఉంటారు ఇప్పుడు. ప్రహ్లాదుని చిరంజీవి అంటారు కదా ప్రభుజీ. అలా చిరంజీవి అయినా సరే భగవద్ధాం వెళ్ళిపోతారు కదా, ఈ కనీసం ఈ మనవంతరంకైనా వెళ్ళిపోతారు కదా. నెక్స్ట్ మనవంతరం కూడా బలి మహారాజు ఇక్కడ ఉండాలి. ప్రభుజీ బలి మహారాజుకి ఏంటి ప్రభుజీ కోరిక ఉండిపోయింది, దేని వల్ల అతను ఉండవచ్చు? ఇంద్రుడు అవ్వాలని కదా, అందుకని ఇంద్రుడి మీద దండయాత్ర చేసి బలి మహారాజుకి ఇంద్ర పదవి కావాలా? అందుకని ఆయన నెక్స్ట్ మనవంతరం ఆయన బలి మహారాజు ఇంద్రుడు. తర్వాత ఇంద్రుడు అయ్యాక తర్వాత ధామానికి వెళ్తాడండి, అప్పుడు వెళ్తాడు. అంటే ఇంకో మనవంతరం ఉండాలి. కృష్ణ ప్రభు, ఇప్పుడు వీళ్ళంతా కూడా మహాజనులే కదా ప్రభు, వాళ్ళకి అలా కోరికలు ఉంటాయా ప్రభు? ఉన్నాయి, వాళ్ళ కోరికలు లోపల ఉన్నాయి కదా భగవంతుడు, అందుకని కదా ఆయన ఇక్కడ ఉంచేశాడు. అంటే మహాజనులు అన్నారు కదా, ప్రహ్లాదుడు కానీ, అంటే ప్రహ్లాదుడికి ఏమి లేవులేండి, బలి మహారాజు కానీ భీష్ముడికి వీళ్ళందరూ కూడా ఉన్నాయి కదా, భీష్ముడి కంటే యుద్ధం చేయాలని వాళ్ళలో కూడా కోరికలు ఉన్నాయి, వాళ్ళ జ్ఞానవంతులు అవన్నీ తెలిసినప్పటికీ వాళ్ళు శుద్ధ భక్తులు అయినప్పటికీ. అందుకనే మనం ఇప్పుడు సపోజ్ నేను భక్తి పరిపూర్ణం అయిపోయింది, నన్ను విష్ణుదూతలు తీసుకెళ్తున్నారు కృష్ణలోకానికి, గోగలోకానికి వెళ్తున్నాను, నన్ను తింటకు తీసుకెళ్లరు, ఇవన్నీ లోకాలు చూపించుకొని తీసుకెళ్తారు. ఎక్కడ అబ్బా అన్నానంటే అక్కడ ఆగిపోద్ది. అయ్యో మరి ఏదో రంబలాగా ఉంది అంటే రంబలాగా ఉంది, అక్కడ కూర్చో రంబతో పాటు అక్కడ దించేస్తాను. మళ్ళీ అబ్బా రంబ వద్దు, నాకు వద్దు పట్టుకెళ్ళి అని చెప్పే వరకు, విసిగెత్తే వరకు మళ్ళీ నన్ను ఆ తర్వాత మళ్ళీ నేను ముందుకెళ్తాను. మళ్ళీ అక్కడ భక్తి చేసుకోవటానికి ఉండదు కదా ప్రభు, ఎలా ముందుకెళ్తానికి అక్కడ తెలియదు, అక్కడ కూడా భక్తి చేసుకోకపోతే మళ్ళీ ఇక్కడే ఉంటాం. అక్కడ అసలు ఛాన్స్ ఉండదు. ఉన్నదంటే చెప్పాను కదా ఉంటుంది, కాకపోతే అక్కడ ఐశ్వర్యం వల్ల దాంట్లో మోజుల్లో పడిపోతే అక్కడ ఉండిపోతాం. ఇంకా మళ్ళీ భక్తి ఎప్పుడు మళ్ళీ వెళ్తాం తెలియదు భగవద్ధాం. కృష్ణ ప్రభుజీ, ధనత్వం ప్రభుజీ, బలి మహారాజు నెక్స్ట్ మన్వంతరం ఇంద్రుడు అయినా కూడా అతనికి, అంటే బలి మహారాజుకు కూడా ఇటువంటి ఇది ఉంటది కదా, అంటే భక్తి చేసి చేయకుండా రెండు అవకాశాలు
ఉంటది కదా ప్రభుజీ, వాళ్ళకి భక్తి చేసే అవకాశమే ఉంటుందా ప్రభుజీ? అంటే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే భగవంతుడు దర్శనం అయింది కాబట్టి అంత తొందరగా పతనం అవరు కదా. కోరిక ఉండిపోయింది కాబట్టి భగవంతుడు ఆ కోరిక తీర్చి తీసుకెళ్తున్నాడు. ఓకే ప్రభుజీ. కానీ బలి మహారాజ్ ఎక్కడ చెప్పలేదు భగవంతుడికి. ఎక్కడ మనం వామన చరిత్ర ఎక్కడ చదవం బలి మహారాజ్ తన యొక్క కోరికను వ్యక్తపరచడం, నాకు మరి ఇంద్రుడు రావాలని పదం ఉంది అని చెప్పి ఆ కోరిక ఇంద్రుడి పదవిని అధిగమించాలని కోరిక ఉందని ఎక్కడ చెప్పినట్టుగా ఉండదు. కానీ భగవంతుడు హృదయంలో ఉన్నదాన్ని చూసి నేను బిగ్ బాస్కెట్ ప్రభు హరే కృష్ణ ప్రభుజీ, అంటే ఇదివరకు ఉన్న కోరికలు అయి ఉండొచ్చు, అవి ఇప్పుడు చెడ్డవి, అవి మంచివి కావు అని వదిలేసుకుని మంచి దారిలో ఉన్నా కూడా ఆ చెడ్డ కోరికలు కూడా నెరవేరుతాయి ప్రభుజీ? తప్పదు. ఇప్పుడు ధ్రువుడికి ఏమైంది? ధ్రువుడు అడుగుతాడు, ఏం కావాలి నాకేం వద్దంటాడు. ఏం కోరుకుంటే ఇంకేం కావాలి, నేను ఇందో గాజు మొక్కల కోసం ఎత్తుకుంటున్నాను, నువ్వు డైమండ్ దొరికేసింది, నువ్వు నీలాంటి వద్దుని దొరికాక నీకు గాజు మొక్కలు నాకేమన్నా అని అంటాడు. అన్నా సరే లేదు నీకు ధ్రువలోకం ఇస్తున్నా అని చెప్పిస్తాడు. అంటే కాదు ప్రభుజీ, అది ధర్మబద్ధమైనవి కాదు అని తెలుసుకుని వదిలేసుకున్నా కూడా అలాంటి కోరికలు నెరవేరడానికి అందుకని అవకాశాలు ఉన్నాయి, భగవంతుడు తీర్చేస్తాడు. మన లోపల కోరికలు ఉన్నాయి కదా. అందుకనే ఎప్పుడైతే మనకు ఆ భయం ఉంటుందో లోపల కూడా మనం మానసికంగా కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ భయం లేదు కానీ మనకి మన మానసికంగా మనసులో రకరకాల విపరీతమైన తప్పుడు కోరికలన్నీ కోరుకుంటుంటాం. ఇప్పుడు అవి ధర్మబద్ధమైనవి కావు అని తెలిసి వదిలేసుకున్నాం అంటే అవి నెరవేరడానికి భగవంతుడు అవకాశం ఇస్తే చెప్పాను అవి నేను. నెరవేరితే మరి అవి మళ్ళీ పాపం కిందకు వస్తాయి కదా ప్రభుజీ? అందుకనే నేను చెప్పాను. ఏం చెప్పాను? ఎప్పటివరకు మనం భక్తి చేస్తున్నామో ఈ కోరికలన్నింటినీ భగవంతుడు ఆపుతాడు. ఏ రోజు భక్తిని మనం వదిలేస్తామో తీసేస్తాడు. మొత్తం ఆ కోరికలను వస్తే ఆ కోరికలు చిక్కుపోతాం. హరే కృష్ణ ప్రభుజీ. అదేం ప్రభు, భక్తి చేసే వాళ్ళకి కూడా కోరికలు బాగా ఉంటున్నాయి కదా, వాళ్ళందరూ భక్తులైన మాత్రాన వాళ్ళు పర్ఫెక్ట్ గా ఎక్కడ ఉంటున్నారు? అందుకనే అవన్నీ వాళ్ళందరూ నెక్స్ట్ జన్మలో ఇక్కడ ఇలా కోరికల మీద దూరిపోతారు భక్తి చేసినంత మాత్రం. ఓహో. అంటే భక్తులు అయినంత మాత్రం మనం మన ఇష్టం వచ్చినట్టు కోరికలు ఉంచుకుంటాం అంటే నెక్స్ట్ జన్మలో ఆ కోరికలు తీర్చేస్తాడు భగవంతుడు. భక్తుడిగా పుట్టిస్తాడు, ఆ కోరికలు తీర్చుకునే అవకాశం ఇస్తాడు. అప్పుడు ఏమవుద్ది, ఆ కోరికల్లో పడిపోయి భక్తిని వదిలేస్తాం మనం, భక్తిని వదిలేస్తాం. ఇంకా కిందకి వెళ్ళిపోతాం. హరే కృష్ణ. అయితే హరే కృష్ణ ప్రభు, అయితే ఏ కోరికలు కోరుకోకూడదు ప్రభు? అదే కదా కోరికలను కాదంటే ప్రభుజీ అడిగే ప్రశ్న ఏంటంటే మానసికంగా మనం ఎంతో రకరకాల కోరికలు కోర్చుకుంటాం. మృగంలా వ్యవహరిస్తూ ఉంటాం మానసికంగా అని అంటున్నారు. ఎందుకంటే మనకు ఆ భయం లేదు. నేను మనసులో కోరికలు ఒకరోజు భగవంతుడు తీర్చేస్తాడేమో అన్న భయం లేదు. తీర్చేస్తే మళ్ళీ ఈ బంధాల్లో చిక్కుకునే అవకాశం ఉంది అన్న భయం లేదు. అందుచేత మనం ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల కోరికలు, రకరకాల మూవీలు చూశాడు, సినిమాలు చూశాడు, లేదా ఇవి చేశాడు అవి చేశాడు, మిగతా టైంలో ఎంత సాధులా చేసుకోవడం, మిగతా ఎవరు లేనప్పుడు ఇవన్నీ ఎందుకంటే మనకు ఆ భయం లేదు. ఇవన్నీ భగవంతుడు గమనిస్తున్నాడు. వచ్చే జన్మలో నన్ను అవి తీర్చుకునేటట్టుగా చేసేస్తాడు. నేను దీంట్లో బద్ధుని అయిపోతానేమో అన్న భయం లేదు కాబట్టి అలా వ్యవహరిస్తున్నాం. ఆ భయం ఉంటే వ్యవహరించలేము అలాగా. మనం చేసే ప్రతిదీ కూడా మనల్ని బద్ధులు చేసేస్తుంది. అర్థమైందా? ఇంకా మనల్ని మనం ఎలాగైతే సాలిపురుగు గూడు కడతది కదా, తెలుసు? సాలిగూడు తెలుసు కదా? తెలుసు. అది ఎంత పెద్దది కడతది అంటే ఎందుకు కడతది తెలుసు? అది ఆహారం కోసం ప్రభు, ఆ ఆహారం కోసం. ఆహారం కోసం. ఎందుకంటే దాంట్లో మిగతా పురుగులన్నీ చిక్కుకుంటే అప్పుడు ఇది వెళ్ళి దాన్ని చంపి తింటుంది. కానీ అది ఎంత పెద్ద గూడు కట్టుకుంటుందో అంత అపాయంలో అది కూడా ఉన్నట్టు. ఎందుకంటే అది కూడా సరిగ్గా నడుచుకోకపోతే ఏమవుద్ది, అదే చిక్కుకుపోద్ది.
అదే విధంగా మన వ్యవహారాలు ఎంత విచక్షణ రహితంగా చేసుకుంటున్నామో అంత పెద్ద వలయాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. మనం జాగ్రత్తగా భక్తి చేయకపోతే ఆ వలయంలో చిక్కుని మనమే కూరుకుపోతాం. అంచేత భక్తి చేసుకుంటే జాగ్రత్తగా ఉన్నట్టు. భక్తి చేస్తున్న సేపు ఈ వలయంలో మనం చిక్కుకోం. భగవంతుడు ఆపుతాడు. ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతి మనం వదిలేసామో భగవంతుడికి ఆయన సాయం చేయడు, ఆ గూళ్ళో చిక్కుపోతాం. మరి భక్తి చేసుకున్న దానికి అకౌంట్ లో ఉంటది, అది తీరుస్తాను అంటారు కదా ప్రభు. అవును, దానికి దీనికి సంబంధం లేదు కదా. అదేంటి? అదే నష్టపోకుండా చేస్తున్నాడు, అది రక్షిస్తున్నాడు. అందుకని భక్తి నష్టపోకుండా చూసుకుంటున్నాడు అది. ఉమ్. కానీ భక్తి చేసేంత మాత్రాన్ని నిన్ను మన కోరికలు లేకుండా చేస్తానని చెప్పలేదు కదా అక్కడ. ఆ, ఆ, ఉమ్. ఓకే ప్రభు. కోరికలు తీర్చుకోవడం మన కర్మ. మన కర్మ ఇచ్చేస్తాడు, కర్మ బట్టి కొట్టుకో. అంటే భగవంతుడు ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వడు, నీ ఇష్టం నీది అసలు అంటాడు. ఆయనే లేదు. అందుకనే మనం ఆయన ఏం అనలేము. మనం ఆయన పాత్ర లేదు మన కష్టంలో కానీ మన సుఖంలో కానీ. ఆయన పాత్ర అంటే ఏం లేదు. ఈ భగవద్ధామం వెళ్ళినా అది కూడా మన కోరిక వల్లనే మనం వెళ్తున్నాం. భగవంతు సాయం చేస్తున్నాడు. రేపు నరకంలోకి వెళ్ళినా అది కూడా మన 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 కోరిక వల్లే వెళ్తున్నాం, మన ప్రవర్తన వల్లే వెళ్తున్నాం. దానికి భగవంతుడు సహాయం చేస్తున్నాడు. అక్కడ సహాయం చేస్తున్నాడు, ఇక్కడ సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆ రెండు కూడా మన కోరిక వల్లే. ఆయన స్వతహాగా ఎవరిని తోయడం లేదు. మరి ఆయన హెల్ప్ లేనిదే భక్తి చేయలేము అంటారు కదా ప్రభు. అవును, మరి అందుకని మనం చెయ్యాలని తపన మనలో ఉన్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఆ భక్తి చేయడానికి అది ఆయన సహాయం చేస్తారా? అంతే. ఇప్పుడు ఎలాగైతే వాడు నరకంకి వెళ్ళాలన్నప్పుడు సహాయం చేస్తున్నాడు, లేదా భగవద్ధాం వెళ్ళాలన్నప్పుడు సహాయం చేస్తున్నాడు, భక్తి చేయాలన్నప్పుడు సహాయం చేస్తాడు. మనలో ఉన్న తీవ్రతను బట్టి ఆయన సహాయం చేస్తారు. మనం మొక్కుబడికి భక్తి చేద్దాం అనుకుంటే ఆయన సహాయం కూడా అలాగే ఉంటుంది, మొక్కుబడికి ఉంటుంది. జయకృష్ణ బాబు, నేను ఐ హోప్ నేను ఆన్సర్ చేసి ఉంటాను. ఎస్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరికైనా? హరే కృష్ణ ప్రభు. దండో. శరణాగతి కోసం కొంచెం చెప్పరా ప్రభు? ఆ? శరణాగతి కోసం కొంచెం చెప్పరా ప్రభు? శరణాగతి మీరే చెప్పాలి, నాకంటే ఎక్కువ మీ శరణాగతులు మీరే ఉన్నారు. శరణాగతి అంటే మనకు జరిగిన మంచిలోను చెడులోను భగవంతుని చూడడమే శరణాగతి. నిజంగా చెప్పాలంటే నిజమైన శరణాగతి ఏంటంటే మన మంచి జరిగినా చెడు జరిగినా దాని వెనకాతల భగవంతుడి యొక్క సత్సంకల్పాన్ని చూడగలగడం శరణాగతి. అది చూడడం అంటే ఏం చేసినా భగవంతుడు మంచిగా చేశాడని అనుకుంటూ లోపల ఏడుస్తూ కూర్చుంటే అది శరణాగతి కాదు, కపట శరణాగతి. అది నిజంగా మనం నమ్మాలి. ఓకే, ఏదో కారణం ఉంటుంది, లేకుండా ఉండదు. నేను అంటే అనకూడదు కానీ ఇప్పుడు ఆ బుద్ధి లేదు. ఇంతకుముందు భక్తుని కాదు, అప్పటికి నేను అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏదో పని చేయాలని చెప్పి నేను చాలా తీవ్రంగా అది సక్సెస్ అవ్వాలని చెప్పి వ్రతాలు చేశాను, ఉపవాసాలు చేశాను, చాలా చేశాను. అప్పుడు అంటే నేను యాక్చువల్గా అప్పటికి భక్తుని కాదు,
భగవంతుడి మీద కూడా నమ్మకం లేదు. భగవంతుడి మీద నమ్మకం లేదు, నిరాకారవాదం అనమాట నేను. భగవంతుడికి ఆకారం ఉన్నదన్న ఇది కూడా ఉంటుంది. కానీ భగవంతుడు నువ్వు ఉండాలంటే ఏదో చేయాలని చెప్పి ఏదో ఉపవాసాలు అవి ఇవి చేశాను. అన్ని చేసిన తర్వాత కూడా ఆ పని అవ్వలేదు. అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు నాకు భగవంతుడి మీద ఏమాత్రం కూడా కోపం రాలేదు. అనిపించింది, అరే ఇంత చేసిన తర్వాత కూడా అవ్వలేదు అంటే దీని వెనకాల ఏదో ఏదో మంచి సంకల్పం ఉంటుంది అన్న భావన నాకు వచ్చింది. ఇప్పుడు నాకు ఆ భావన లేదు. నిజం చెప్తున్నాను మనస్ఫూర్తిగా. జరగకపోతే నేను చాలా చాలా ఇదవుతాను, డిస్టర్బ్ అయిపోతాను నేను. ఇప్పుడు ఆ మనస్తత్వం పోయింది. కానీ అప్పుడు నాకు అంటే అప్పుడు ఏంటంటే ఓకే, ఇంత నేను కష్టపడి ఇన్ని వ్రతం చేసిన తర్వాత కూడా ఫెయిల్ అయిందంటే ఏదో కారణం ఉంటుంది, మంచి కారణమే ఉంటుంది అన్న భావనలో నేను ముందుకు వెళ్ళిపోయాను. అంటే అప్పుడున్న శరణాగతి ఇప్పుడు నాకు లేదు. ఇప్పుడు అలా ఏదైనా అవ్వకపోతే డిస్టర్బ్ అయిపోతాను నేను. శరణాగతి అంటే అది నిజంగా శరణాగతి అంటే ఏంటంటే భగవంతుని మనం మన జీవితంలో జరిగే మంచిలో కానీ చెడులో కానీ భగవంతుని మన యొక్క మంచిని మనం చూడగలిగితే దట్ ఈస్ రియల్ శరణాగతి. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుని మీద కోపం ఉండదు, పైపొచ్చి భగవంతుని మీద నమ్మకం పెరుగుతుంది, మనం కూడా దుఃఖానికి గురవము, ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్తుంటాం. అది చూడలేనప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆలోచించడం మొదలుపెడతాం. ఎందుకు ఇలా చేశాడు భగవంతుడు, ఇప్పుడు భక్తి నేను చెయ్యాలా వద్దా, చేసిన లాభమే ఉంది, ఇలా అటువన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటాం. శరణాగతి పోయింది, భగవంతుడి మీద నమ్మకం పోయింది. నమ్మకం అంటే శరణాగతి అంటే శరణాగతి తీసుకున్న వాడికి ఎప్పుడు కూడా భగవంతుడి మీద ఎటువంటి నమ్మకం కూడా ఎవరు కూడా కదపలేరు. ఆయన మీద ఉన్న భగవంతుడికి మీద ఆయనకు ఉన్న నమ్మకాన్ని ఎవరు కూడా కదపలేరు. అలాగే ఎప్పుడైతే మనం మన యొక్క జీవితంలో జరిగిన చెడులో కూడా మంచి భగవంతుడికి సత్సంకల్పం చూడగలుగుతాం, మనం కూడా ఎప్పుడు కూడా భగవంతుడు మనకున్న నమ్మకాన్ని ఎవరు కూడా మనల్ని తీసివేయలేరు, కదపలేరు. అది నిజమైన శరణాగతి. శరణాగతి అంటే ఓన్లీ మందిరంలో కూర్చొని జపం చేసుకుంటే, మందిరంలో కూర్చొని సేవ చేస్తే, లేదా అందరిలో కూర్చొని చేస్తే అది శరణాగతి కాదు. అలాగున్నా సరే చాలామంది పూజారులు ఉంటారు, వాళ్ళకి ఆ భగవంతుడి మీద నమ్మకం ఉండదు. ఆశ్చర్యం కలిగింది చాలాసార్లు. నేను సౌత్ ఇండియా టెంపుల్లో కొంతమందిని అడిగితే భగవంతుడు ఎవరంటే పరబ్రహ్మ స్వరూపుడు అంటారు. అరే ఎదురుగా నువ్వు పూజ చేస్తున్నావు రోజు, అనుకో చెప్పరు కృష్ణుడు అనక్కర్లేదు, రంగనాథ స్వామి పూజ రంగనాథుడే భగవంతుడు అని కూడా అనరు. అంటే అలా కాదు, కొంతమంది ఎవరైతే పూజ చేస్తున్నా ఆ భగవంతుడి పేరు కూడా చెప్పరు. జ్యోతి స్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు అలా అంటే వాళ్ళకి నమ్మకం లేదు, శరణాగతి లేదు. పూజలు అయితే చేస్తున్నారు కానీ మంచిగా శరణాగతి అంటే ప్రతి విషయంలో కూడా మనం భగవంతుడికి సత్సంకల్పాన్ని మనం చూడగలిగిన రోజు మనం నిజమైన శరణాగతి తీసుకునే వాళ్ళం అవుతాం. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, లాభం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. అది శరణాగతి. అప్పుడు మనకి భగవంతుడి మీద కాదు, మన తోటి వైష్ణవుల మీద కూడా ఎప్పుడు ద్వేషం రాదు, తోటి వైష్ణవుల మీద కూడా ఎప్పుడు క్రోధం రాదు. ఎందుకంటే వాళ్ళు కాదు కారణం, మనం చూడగలుగుతాం ఏదో కారణం ఉంది. అంటే మనం ఎవరిని కూడా వీళ్ళ వల్లే జరిగింది నష్టం, వీళ్ళ వల్ల అయింది మనం ఎవరిని మనం ఎప్పుడు చెయ్యం, ఎవరిని కూడా బలి చేయవాళ్ళు, లేకపోతే ఇటువంటివన్నీ తయారవుతాయి. మన మనశ్శాంతిని కోల్పోతాం, సహనం ఉండదు, అవ్వలేదని చెప్పి ఇంకా ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనేయడం, లేదా ఏదో ఒకటి చేసేయడం, ఇలా
ఇంకా రకరకాలు ఇవన్నీను ఇంకన్నీ అన్ని రకాలు మొదలవుతాయి. శరణాగతి అంటే జస్ట్ భగవంతుడి యొక్క సహృదయాన్ని చూడడం, సత్సంకల్పాన్ని చూడగలగడం, మన జీవితంలో జరిగే ప్రతి విషయమైన కథ. ఓకే, నాకు అర్థమైంది అది. నాకంటే ఇంకా బాగా అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పచ్చు. థ్యాంక్ యూ ప్రభు. ఎవరికి ఏం ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు అనుకున్న పని అవ్వకపోతే కోపం వస్తుంది, అదే భరించలేము, అది తీసుకోలేము అంటున్నారు కదా ప్రభుజీ, శరణాగతి లేకపోతే. ఇప్పుడు మనం ప్రయత్నిస్తాం అయినా పనులు అవ్వవు, అలా అని ఎవరి మీద నింద చేయము, బాధపడము. అలా సరే జరిగినప్పుడు జరుగుతుంది అనుకుంటా వెళ్ళిపోతున్నా, మధ్య మధ్యలో ఒకసారి అన్నా కొంచెం ఒక్కొక్క టైంలో వస్తుంది కదా ప్రభుజీ. అంటే అది కూడా శరణాగతి లేకపోవటమేనా, లేకపోతే ఏదో రాజీ పడి అలా వెళ్తామా, అది ఏంటి ప్రభుజీ? శరణాగతి పరిపూర్ణత లేకపోవడం అంటే సంపూర్ణ 99% ఉంది, 1% ఉండిపోయింది. 100% అవ్వలేదు. 100% ఉన్నప్పుడు ఏ టైంలో కూడా వాళ్ళు ద్వేషించరు ఎవరిని. ద్వేషం కాదు ప్రభుజీ, అలాగే అంటే అసలు బాధ రాకుండా ఉండగలగాలి అది కూడా కదా. ఉండదు. బాధ ఎందుకు వస్తుంది అంటే, బాధ ఎప్పుడు వస్తుంది, ఇంకా మనకి ఇష్టమంతా ఉండిపోయింది లోపల, అవలేదే అని. ఓకే ప్రభుజీ. కాదు ప్రభుజీ, నాకు పర్సనల్ గా అంటున్నాను. ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి సంవత్సరం నుంచి ఎదుగుతున్నాము, సరే కృష్ణ చూసుకుంటాడని అందరితో చెప్పుకుంటున్నాను. అయినా కూడా ఏదో చేంజ్ రావాలని కృష్ణ అనుకుంటున్నారు, ఆ చేంజ్ కోసం చూస్తున్నారు అనుకుంటాను. అనుకుని మనసులో మళ్ళీ ఏంటి అవట్లేదు అనుకుంటాను. మనసు అనేది అనుకుంటాను ఇలా అవుతుంది, తర్వాత మళ్ళీ మనసు ఇలా ఆసిలేషన్ కి అయిపోతుంది. అది నా దాంట్లో అంటే నేను అనుకోవడం అయితే కృష్ణనే చూసుకుంటారు, కృష్ణ ఏదో చేంజ్ అనుకుంటున్నారు, ఎవరిలోనూ చేంజ్ కావాలనుకుంటున్నారు, అన్ని బాగానే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డేకి మనసు అనేది ఏంటి ఇంత అవ్వట్లేదు, ఇంకా అవ్వట్లేదు అని మళ్ళీ మనసు ఇలా ఒకసారి బాధ ఇచ్చిపోద్ది. అది శరణాగత కాదు, అదేంటి, దాని వల్ల ఏంటి? అది ఏంటంటే మనం శరణాగతి భావనలోనే ఉన్నాం, ఇంకా ఎందుకు మనకి ఇది అలవాటు అవ్వలేదు. అర్థమే కదా. ఎక్సర్సైజ్ చేస్తే కొత్తలో కొన్ని రోజులు ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి కదా. అవునవును. అంటే నొప్పులు ఎక్సర్సైజ్ లో వచ్చాయని కాదు, ఎక్సర్సైజ్ నొప్పులు ఇవ్వడానికి కాదు ఎక్సర్సైజ్ చేస్తుంది, మనకు అలవాటు లేకపోవడం వల్ల నొప్పులు వస్తున్నాయి. ఓకే. ఎక్సర్సైజ్ నొప్పులు ఇవ్వడం కోసం ఎక్సర్సైజ్ చేయడం లేదు మనం యాక్చువల్గా కదా. అవును. సో అదేవిధంగా శరణాగతి అన్నది మనకి వచ్చినప్పుడు ఈ బాధ లోపల కొన్నిసార్లు ఎందుకు ఉంటుంది అంటే, మనకు అలవాటు లేదు కాబట్టి కొన్నిసార్లు అంటే అప్పుడప్పుడు అవుతుంటుంది ఆ నొప్పి. అలాగైతే ఎక్సర్సైజ్ వల్ల నొప్పి, కానీ ఎప్పుడైతే మనం అలా అభ్యాసం చేస్తుంటామో ఆ నొప్పి కూడా పోతుంది తర్వాత ఎక్సర్సైజ్ వచ్చే అన్ని ప్రయోజనాలు మనకి కనబడుతుంటాయి. అది అంతే. శరణాగతి కూడా అంతే, మనకు అలవాటు లేదు కాబట్టి కొత్తలో ఇంకా వదులుకోలేక అటు ఇటు వెళ్ళలేక ఏం చేస్తున్నాను కన్ఫ్యూజన్లో మనకు కొద్దిగా అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో కొన్ని రోజులకి దాన్ని అది మొదలవుద్ది. విత్తనం వేసి నీళ్ళు వేస్తూ ఉంటుంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు అయినా సరే విత్తనం మొలకెత్తదు. కానీ మనం వేస్తుంటే ఒక్కరోజు కనబడుతుంది, చిన్నగా బయటకు వస్తుంది. అది
ఆ 10 రోజులు మనకు డౌట్, ఉమ్. మొలకెత్తదా ఉందా లేదా, ఎవరిని తీసేసాడా, చచ్చిపోయిందా విత్తనం, ఏంటి ఏమైంది, నీళ్ళు పొయ్యాలా వద్దా అని పోయండి. ఉమ్. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. బెస్ట్.